మే 13న శ్రీ రవిశంకర్ గురుదేవుడి 70వ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు గురు పూజ, సత్సంగం, ధ్యానము నిర్వహించడం జరిగిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ గోపురాజు కృష్ణ మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలచే ప్రజ్ఞ యోగా డెమో ఇచ్చారు. పిల్లలు కళ్లకు గంతలు కట్టుకుని రూబీ చేయటం, డ్రాయింగ్ వేయటం, పలువురు 500, 200, 50 ఎక్సెట్రా మొదలగు నోట్ల నెంబర్స్ చెప్పడంతో ఆశ్చర్యపడ్డారు. నిజంగా అద్భుతమని, ఈ విద్యను పిల్లలు అభ్యసించడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పారు. జిగ్నా టీచర్ యొక్క కృషిని పలువురు ప్రశంసించారు. వీరేష్ ప్రసాద్, ఆడిటర్ రవిశర్మ, జగన్నాథ శర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలు నితేష్, ఋషికేష్, గౌతమ్, మోక్ష డెమో చేశారు. అనేక మంది సభ్యులు పాల్గొన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన అనేక కోర్సులు ఆయన తయారు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు ప్రజ్ఞాయోగాన్ని కూడా డెమో ఇచ్చాం. పిల్లలు బ్లైండ్ ఫోల్డ్లో ఎలా చేశారో చూడండి, ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇలాంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మానసిక స్థైర్యం కావాలండి అందరికీ కూడా. శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నప్పుడు కూడా మెంటల్గా ఫిట్నెస్ లేకపోవడం అవుతుంటే సూసైడ్ టెండెన్సీస్, క్రిమినల్ యాటిట్యూడ్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అందులో ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అనేక కోర్సులు ఉన్నాయి. వాటిని వినియోగించుకుని మనం బతికేదే పిల్లల కోసం. పిల్లలకి ఏదో చేయాలనుకున్నాం, ఆ పిల్లలు రకరకాల సూసైడ్ టెండెన్సీలు రావడం, క్రిమినల్గా మారడం, లేకపోతే ఇంకా ఏదో ఉద్రేకంగా ఉండవు. ఇలా చేయడం వల్ల అది ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పండి. అందుకని మన కుటుంబానికి ఉపయోగపడదు, దేశానికి ఉపయోగపడదు. అందువల్ల పరమ పూజ శ్రీ రవిశంకర్ డిజైన్ చేసిన ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల్ని మీరు కూడా పాల్గొని, పర్టికులర్గా సుదర్శన క్రియ అనేది ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది చాలా అద్భుతమైన ప్రక్రియ. అలాగే ఈరోజు మాకు చాలామంది ఇక్కడ విట్నెస్ చేశారు. ముందుగా రవి శర్మ గారు ఆడిటర్ గారి రిపోర్ట్ కూడా తీసుకుని ఇక్కడ పిల్లలకి, చిన్నపిల్లలకి 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్ళకి నేర్పిస్తున్నారు. వాళ్ళు చాలా చాలా విచిత్రమైన మన కంటితో నమ్మలేని నమ్మశక్యం కాని పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళు చక్కటి చాలా ప్రజ్ఞాపాఠవాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ఏకాగ్రత బాగా వస్తుంది పిల్లల్లోకి. అండ్ జాయిన్ అయ్యే వయసు కూడా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో. ది ఎర్లియర్ ది బెటర్ అనమాట. అండ్ మన వాళ్ళకి కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళని ఈ కోర్సులో జాయిన్ చేసేలాగా, ప్రపంచ శాంతి నెలకొనేలాగా, వాళ్ళు పిల్లలు భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులని, రేపటి చక్కటి పౌరులుగా, ఒక ప్రతిభావంతులుగా తయారవుతారు. ఇలాంటి కోర్సులు వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వాళ్ళు ఇక్కడ ధ్యానానికి, మెడిటేషను, యోగా, క్రియ, సుదర్శన క్రియ, అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సులు, మంచి స్నేహితుల్ని చూస్ చేసుకోగలిగేలాగా, అలాగే వాళ్ళు ప్రకృతిని, పర్యావరణాన్ని చిన్నప్పటి నుంచే సరిగ్గా ఆదరించేలాగా తయారు చేసే ఇది ఒక మంచి ప్రక్రియ. మేమందరం కూడా సుదర్శన క్రియ, సైలెన్స్ ప్రోగ్రామ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు పిల్లలందరినీ కూడా ఆ స్టేజ్లో వాళ్ళకి మంచి ప్రవర్తన వచ్చేలాగా చూడాలని ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాకినాడ బ్రాంచ్ మా గురుదేవులు శ్రీ రవిశంకర్ గారి ఆజ్ఞ మేరకు లోకల్గా కృష్ణమోహన్ గారు, అలాగే జిగ్నా మేడం ఇద్దరు కూడా చాలా కృషితోటి మొత్తం కాకినాడలో ఉన్న చుట్టుపక్కల అందరి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని మమ్మల్ని అందరినీ కోరుతుంటారు. మేమంతా కూడా సపోర్ట్ చేస్తాము. ఇంకా చాలామంది పిల్లలు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. జై గురుదేవ్. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో కృష్ణమోహన్ గారి దంపతులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా వాళ్ళు తలపెట్టిన రకరకాల కార్యక్రమాలు అన్నీ ముందుకు వెళ్ళాలని వాళ్ళకి అన్ని శుభాశీస్సులు తెలియజేస్తారు.